వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. నిరాశ్రయులకు అండగా యువతరం ఫౌండేషన్ బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు దుస్తుని పంపిణీ. బాలైపల్లి మండలం అంబలపూడి గిరిజన కాలనీకి చెందిన మేకల బుజ్జమ్మ కుటుంబానికి అండగా నిలబడి యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు భరోసా కల్పించారు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు తమ నివాసం ఉంటున్న పూరీలు దగ్ధమై కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వెంటనే బాధిత కుటుంబాన్ని చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులతో పరామర్శించారు. వాళ్ళ ఆవేదనలు విన్న యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు చలించిపోయి ఆ కుటుంబానికి సేవలు చేయాలని మానవతా దృక్పథంతో యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం బాధిత కుటుంబానికి దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం బస్తాతో పాటు కొంత నగదు ఆర్థిక సహాయంను అందించారు. ఈ సందర్భంగా ఆ ట్రస్ట్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ అంబలపూడి గిరిజన కాలనీలో పూరీలు దగ్ధమైనటువంటి విషయం తెలుసుకుని మంగళవారం వారి నివాసాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదంలో ఇళ్లతో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ తో పాటు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్నామని దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ మేరకు వారి మాటలు స్థానిక స్థితిగతులు పరిశీలించి చలించిపోయిన శ్రీనివాసులు తమ ఫౌండేషన్ ద్వారా కుటుంబం ఆదుకోవాలని మానవతా దృక్పథంతో కుటుంబానికి బియ్యం, కూరగాయలు, దుస్తులతో పాటు నగదు పంపిణీ చేసి తన వంతు సాయం అందించినట్లు వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు శేషాద్రి రాజు ఫౌండేషన్ ఉద్దేశించి మాట్లాడుతూ అండి, నా పేరు శ్రీనివాసులు, యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్. నేను మాది పచ్చార్చేయం గ్రామం, బాలాపల్లి మండలం, తిరుపతి డిస్టిక్. నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి యువతరం ఫౌండేషన్ ఒక ట్రస్ట్ నడుపుతున్నాము. ఆ ట్రస్ట్ భాగంలో మొన్న నైటు బాలాపల్లి మండలంలోని అంబలపూడి ఎస్టీ కాలనీలో మనకి రాత్రి 7 గంటలప్పుడు ఒక ఇల్లు మంది షార్ట్ సర్క్యూట్ అయ్యి, కరెంట్ సర్క్యూట్ అయ్యి పూరీలు ఒక్కసారిగా దగ్గమైంది. ఆ దగ్గంలో ఇంట్లో ఎవరూ లేరు. దేవుడి దయ వల్ల ఏ ప్రాణ నష్టం జరగలేదు. మనకి ఒక మీడియా ద్వారా నాకు తెలిసింది, వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలని వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి బట్టలు కానీ, నిత్యావసర సరుకులు కట్టుబట్టలతో బయట ఉన్నారు. వీళ్ళు చూసి మా ట్రస్ట్ ద్వారా ఏదో ఒకటి చేయాలని ఈరోజు పిల్లలకు బట్టలు, దుప్పట్లు, రైసు, కూరగాయలు ఇవి పంపిణీ చేయడం జరిగిందండి. సమయంలో
అంబలపూడి ఎస్టీ కాలనీ ఈ గ్రామంలో ఈ మొలకల బుజ్జమ్మ అనే వాళ్ళ హౌస్ షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం కావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి మేమందరం దీన్ని పరిశీలిస్తే మొత్తం ఇల్లంతా దగ్ధమైపోయి అక్కడ లోపల ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయట నిలబడి ఉన్నారు. సో దీన్ని చూసి మన యువతరం ఫౌండేషన్ సీను తరపున వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దామన్న సదుద్దేశంతో ఇవాళ వీళ్ళందరికీ కూడా ఆ నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఆ పిల్లలకి బట్టల పంపిణీ కానీ వీళ్ళు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ తరపున చేయడం జరిగింది. ఈ సంగతి మాకు కూడా తెలిసి మేము కూడా ఈ కాలనీ వాసులకి ఎంతో కొంత మా సహాయం చేయాలన్న సదుద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ నిరుపేదలు నిరాశ్రయులు అయ్యారు. వీరికి చేయూతనిచ్చేటట్లు గవర్నమెంట్ తరపున కానీ మరే ఇతర సంస్థల తరపున కానీ వీరికి కొంత ఆర్థిక సహాయం కానీ వేరే చేయూతనిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అదే రకంగా మరి ఇక్కడ నా పక్కన నిలబడి ఉన్నారు వీళ్ళందరూ కట్టుబట్టలతో బయట నిలబడి ఉండే పరిస్థితి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన మండల తరపున ఎంఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఎంపీడీఓ గారు కానీ స్పందించి వీళ్ళకి ఏదన్నా కాలనీ ఇల్లు కానీ మరేదన్నా కానీ కాస్త ఆశ్రయం పొందేటట్లు ఏదన్నా వీళ్ళకి సాయం చేయవలసిందిగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. 7 గంటల సమయంలో అంబలపూడి ఎస్టీ కాలనీ ఈ గ్రామంలో ఈ మొలకల బుజ్జమ్మ అనే వాళ్ళ హౌస్ షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం కావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి మేమందరం దీన్ని పరిశీలిస్తే మొత్తం ఇల్లంతా దగ్ధమైపోయి అక్కడ లోపల ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయట నిలబడి ఉన్నారు. సో దీన్ని చూసి మన యువతరం ఫౌండేషన్ సీను తరపున వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దామన్న సదుద్దేశంతో ఇవాళ వీళ్ళందరికీ కూడా ఆ నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఆ పిల్లలకి బట్టల పంపిణీ కానీ వీళ్ళు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ తరపున చేయడం జరిగింది. ఈ సంగతి మాకు కూడా తెలిసి మేము కూడా ఈ కాలనీ వాసులకి ఎంతో కొంత మా సహాయం చేయాలన్న సదుద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ నిరుపేదలు నిరాశ్రయులు అయ్యారు. వీరికి చేయూతనిచ్చేటట్లు గవర్నమెంట్ తరపున కానీ మరే ఇతర సంస్థల తరపున కానీ వీరికి కొంత ఆర్థిక సహాయం కానీ వేరే చేయూతనిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అదే రకంగా మరి ఇక్కడ నా పక్కన నిలబడి ఉన్నారు వీళ్ళందరూ కట్టుబట్టలతో బయట నిలబడి ఉండే పరిస్థితి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన మండల తరపున ఎంఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఎంపీడీఓ గారు కానీ స్పందించి వీళ్ళకి ఏదన్నా కాలనీ ఇల్లు కానీ మరేదన్నా కానీ కాస్త ఆశ్రయం పొందేటట్లు ఏదన్నా వీళ్ళకి సాయం చేయవలసిందిగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను.